రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే ఇక్కడ మనము సోమసముద్రం అనే విలేజ్లో అయితే ఉన్నాం. బళ్ళారి జిల్లా కురుగోడు తాలూకాకి సంబంధించింది 7 ఎకరాల మిరప సాగు చేస్తున్న రైతు పొలంలో అయితే ఉన్నాం. అయితే ఈ మిరప పంట చూడండి, మనకు గ్రోత్ కానీ కాపు కానీ ఎంత ఎక్సలెంట్గా వచ్చింది. ఒకసారి చూడండి, గ్రోత్ దగ్గర రావడం, కాపు ఎక్సలెంట్గా రావడం, వచ్చిన పూత కాస్త కూడా కాపుగా సెట్ అవుతుంది. బ్లాక్ ట్రిప్స్ కూడా పూర్తిగా కంట్రోల్ అయితే అయిందనమాట. దీనికి గాను మనకు రైతు ఈ ట్రాజెంట్ అనే మందును స్ప్రే చేయడం జరిగింది. ఇది స్ప్రే చేయడం వల్ల మనకు ట్రిప్స్ మైట్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్గా మనకు గ్రోత్ అనేది ఎంత న్యాచురల్గా ఎంత ఎక్సలెంట్గా వచ్చింది చూడండి. దగ్గర గనుపులు వచ్చిన పూత కూడా కాపు అనేది సెట్ అవుతుంది. ఒకసారి చూడండి, పూత అనేది మనకు చూసుకుంటే కనుక మొత్తం పొలం మొత్తం మనకు మల్లెపూల తోట మాదిరిగా వచ్చేసింది. గ్రోత్ అనేది మనకు పూత కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ఒకసారి, ఇంత ఎక్సలెంట్గా పూత వచ్చింది. వచ్చిన పూత కూడా వెంటనే కాపుగా సెట్ అవుతుంది. పూతలో ట్రిప్స్, బ్లాక్ ట్రిప్స్ అనేది పూర్తిగా క్లియర్ అవడం జరిగిందనమాట. అది వరకు మొదబారిన తోట స్ప్రే చేయడం వల్ల ఇంత ఎక్సలెంట్గా వచ్చింది రైతు మాటలో తినడం అయితే జరిగింది మనకు. రైతు వచ్చేసి అక్కడ వెళ్తున్నాడు చూడండి. ఇది మనం దీని గురించి ఫుల్ వీడియో కూడా తీసుకోవడం అయితే జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, కావాలంటే వెళ్ళి చూడండి. కాబట్టి ట్రాజెంట్ అనే మందు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు రిజల్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఒకసారి చూడండి, మనకు న్యాచురల్ గ్రోత్ రావడం కానీ, పూత రావడం కానీ, వచ్చిన పూత కాపు సెట్ అవ్వడం, బ్లాక్ ట్రిప్స్ 100% నివారించడానికి, మైట్స్ ఎర్రనల్లిని 100% నివారించడానికి బెస్ట్ ప్రోడక్ట్గా ఈ ట్రాజెంట్ అనే మందుని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది వాడుకోవడం వల్ల రిజల్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మనకు న్యాచురల్గా వస్తుంది గ్రోత్. అదేవిధంగా వచ్చిన మొత్తం కూడా ఈ విధంగా మనకు కాపు అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడున్న మేజర్ సమస్య బ్లాక్ ట్రిప్స్ సమస్య. మనకు వీటిని నివారించుకుంటే కనుక ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాజెంట్ అనే మందుని వాడుకుంటే ఇంత ఎక్సలెంట్ రిజల్ట్స్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది వీడియో అండి. థ్యాంక్ యూ.